ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ ఇంటిని చూస్తుంటే జాలేస్తోంది లింగయ్య. నాకు కూడా అలాగే ఉంది మంగా. పాపం కేశవ్ గారి కుటుంబం అంటే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది, కానీ ఇప్పుడు సమస్యల మీద సమస్యలతో చీకటైపోతుంది. ఈ కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. అది దిష్టి ప్రభావం కాదంట. మరి ఆ పద్మావతి ఈ ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఆవిడ రాకతోనే ఈ ఇంటికి అరిష్టం చుట్టుకుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అది నిజమేలే మంగా. అందుకే అంటారు కదా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని. పద్మావతి జాతకంలో ఏం దోషాలున్నాయో ఏంటో ఎవరికి తెలుసు. లింగయ్య, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు పని చేయడానికి వచ్చారా, లేక పక్క వాళ్ళ జీవితాల గురించి ప్రచారాలు చేయడానికి వచ్చారా? అంటే అమ్మగారు. ఏంటక్క, ఏం జరిగింది? మన పద్మావతి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. తన జాతకం మంచిది కాదంట, అందుకే మనకి ఇలాంటి కష్టాలు వచ్చాయంటున్నారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే పనికొచ్చి మా పద్మావతి గురించి తప్పుగా మాట్లాడతావా? అంటే ఇప్పుడు నీ మాటలు విని మా పద్మావతికి జాతక దోషముందని నమ్మమంటావా? తన వల్లే ఈ ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టమంటావా? నేనలా అనలేదమ్మా. మరింకెలా అన్నావు? పద్మావతి వచ్చాకే సమస్యలు వస్తున్నాయి అంటే దానర్థం పద్మావతి అనే కదా. తను మాతో కలిసుంటే ఈ కుటుంబం ఎక్కడ నాశనమైపోతుందో అనే కదా మీరంటుంది. లీలా, వాళ్ళలా అనలేదు కదా. అంటారక్క, ఈ రోజు కాకపోయినా రేపైనా అంటారు. ముందే నోరు మూయిస్తే కుక్కిన పెన్లా పని చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళండి. అక్క, వాళ్ళు అలాగే కూస్తారక్క, నువ్వేం పట్టించుకోకు. పద్మావతి గురించి మనకు తెలీదా? తను అనాథైనంత మాత్రానా తన వల్ల సమస్యలెందుకొస్తాయి? రావు, అస్సలు రావు. నువ్వు లోపలికెళ్ళక్క, వెళ్ళు. వంశీ ఈ ఇంటికి శత్రువయ్యాడు. ఇప్పుడు జనాలు పద్మావతి గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక వీలైనంత తొందరలో పద్మావతి పైన మహాలక్ష్మక్కకి ద్వేషం కలిగేలా చేయటం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. చేస్తా, దాన్ని కూడా కంప్లీట్ చేస్తా. వెళ్ళమని చెప్తుంటే అర్థం కావడం లేదా? నీకెంత ధైర్యం రా ఆదిత్య!
నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా అనవసరంగా బాధపడి మాత్రం ఏంటి ఉపయోగం? జరిగిన దాన్ని ఎలాగో మార్చలేం కదా. పదన్నయ్య, ఇంటికెళ్దాం. నేను బాధపడుతుంది నాకు అవమానం జరిగిందని కాదాదిత్య. నందిని జీవితం నా కారణంగా అన్యాయం అయిపోయిందని. నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. ఇన్ని రోజులు ఊరి జనాలకి న్యాయం చెప్పి నా ధర్మాన్ని నేను గొప్పగా నిర్వర్తించాను అనుకున్నాను. కానీ అదే ధర్మం కారణంగా నా కూతురి భవిష్యత్తు ఇలా మారుతుందని నేను ఊహించలేకపోయాను. ఇందులో మీ తప్పే ఉంది బావుగారు. ఊరి కోసం ధర్మాన్ని పాటించారు, అంతేకాని మీరేం కావాలని చేయలేదు కదా. వర్షం పడేటప్పుడు పిడుగు పడి నష్టం జరుగుతుంది. అంత మాత్రాన ఆ నష్టానికి కారణం వర్షమే అంటే ఎలా చెప్పండి? కరెక్టే కావచ్చమ్మా, కానీ దానికి కారణం పరిస్థితుల ప్రభావం అని అందరూ అర్థం చేసుకోలేరు కదా. అర్థం చేసుకోలేరని అర్థమైనప్పుడు మనమే అర్థమయ్యేలా చెప్పాలి బావగారు. చెప్పలేనమ్మా, మహాలక్ష్మికి నేను చెప్పలేను. నందిని అంటే మహాలక్ష్మికి ప్రాణం. అలాంటి తన ప్రాణాన్ని అత్తింట్లో దిగబెట్టకుండా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చామని నేను చెప్పలేను. వంశీ నందినిని ఇంట్లోకి రానివ్వలేదని తనకి చెప్తే మహాలక్ష్మి తట్టుకోలేదు. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నాన్న, మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరంతా ఇంటికి వెళ్ళిపోండి. మేమందరం వెళ్ళిపోవడం ఏంటమ్మా? అంటే నువ్వు రావట్లేదా? రాలేక కాదు నాన్న, రాను అంటున్నాను. ఏంటి నందిని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు రావు? ఎందుకంటే నేను మా అత్తారింటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి. తాళి కట్టిన రోజే నా జీవితం వంశీదైపోయింది. ఇక నేను బతికినా నా భర్త కోసమే, చచ్చినా తన కోసమే. ఏం జరిగినా సరే నేను అక్కడికి వెళ్తాను. మీరంతా ఇంటికి వెళ్ళండి. నందిని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వంశీ ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నాడో మనం అందరం చూసాం కదా. మళ్ళీ అక్కడికే వెళ్తానంటావేంటి? వెళ్తే ఏం చేస్తాడు పద్మావతి? మహా అయితే చంపుతాడేమో, అంతే కదా. భర్త వదిలేసిన భార్యగా ఉండటం కన్నా భర్త చేతిలో చనిపోయిన భార్యగానే ఉంటాను. అమ్మా నందిని, మీరు వెళ్ళిపోండి నాన్న. ఏంటి వెళ్ళిపోయేది? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. తాళి కట్టిన తర్వాత నువ్వు ఆ ఇంటి మనిషివే అయ్యుండొచ్చు, కానీ అంతకు ముందు మా ఇంటి మనిషివే కదా. అత్తింట్లో చావడానికైనా సిద్ధపడే నువ్వు పుట్టింటి వాళ్ళ కోసం 2 రోజులు ఓపిగ్గా ఉండలేవా? బావగారు, మీ భయం అక్క ఎలా రియాక్ట్ అవుతుందో అనే కదా. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అందరం ఇదే మాట మీద ఉందాం. ఏమంటారు? పద్మావతి,
ఈ ఐడియా చాలా బాగుందమ్మా. కానీ వంశీ కోపం తగ్గుతుందంటావా? మనిషి జీవితమే శాశ్వతం కాదు బావగారు. ఇంకా మనకొచ్చే కోపం ఎంత? రోజులు గడుస్తున్న కొద్దీ తనే రియలైజ్ అవుతాడు. తప్పకుండా నందిని కోసం తిరిగొస్తాడు. మీరేం కంగారు పడకండి, పదండి. నందిని, నన్ను నమ్ము. త్వరలో మీ ఇద్దరూ ఒకటవుతారు. హలో, వాట్? ఎప్పుడు జరిగింది సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మీరు అడిగిన ప్రశాంత్ కాల్ లిస్ట్ అక్కర్లేదు, ప్రశాంత్ చనిపోయాడు. సార్, ఏంటి సార్ మీరు అనేది? చనిపోయాడా? అవును, ఇందాకే యాక్సిడెంట్ జరిగిందట. ఆ ఏరియా ఎస్ఐ ఫోన్ చేశాడు. పద్మావతి, ఆదిత్యలకు ఏ హెల్ప్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఆ చంద్రగాన్ని పట్టుకుంటే పద్మావతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, తనని విడిపించొచ్చు అనుకుంటే వాడేమో అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాడు, తప్పించుకుని తిరుగుతున్నాడు. కనీసం వీణైనా పట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుందనుకుంటే వాడికి యాక్సిడెంట్ జరిగిందట. సార్, నాకెందుకో ప్రశాంత్ది యాక్సిడెంట్లా కనిపించట్లేదు సార్. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, మొన్నెప్పుడో ఫ్రెండ్ ఇంటికని వెళ్ళిన తను 2 రోజులుగా రెస్పాండ్ అవ్వలేదు. మనం వాడి గురించి వెతకడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే యాక్సిడెంట్ అయింది. అంటే ఏంటి సార్ అర్థం? ఖచ్చితంగా ఇదేదో మర్డర్ లాగే అనిపిస్తుంది కదా. నాకు అదే డౌట్ వచ్చింది, కానీ ఆ కేసు మన సర్కిల్లోకి రాదు. సో పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలి. శ్వేతకి ఫోన్ చేసి మాట్లాడి చాలా రోజులైంది. కనీసం ఇప్పటికైనా తన కోపం తగ్గి ఉంటుందేమో. ఒకసారి మాట్లాడదాం. అర్థమైంది శ్వేత, నీకు నా మీద ఇంకా కోపంగానే ఉందని అర్థమైంది. నా వల్ల క్రియేట్ అయిన నీ కోపాన్ని నేనే కూల్ చేస్తాను. ఏంట్రా ఇది? ఎవరు చేశారా ఇది? కేశవ, చెప్పరా ప్రశాంత్. ఏంట్రా, నీకన్నా పిచ్చి పట్టిందా? అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది కాబట్టే చేస్తున్నాను. అసలేంట్రా అర్థమయ్యేది? ఏంటి అర్థమయ్యేది? ఇంటికొచ్చిన వాళ్లతో అలా మాట్లాడవేనా నీకు అర్థమయ్యింది? వాళ్ళు నీ బంధువులు వంశీ, నీకు పిల్లనిచ్చిన అత్తామామల వాళ్ళు. వాళ్లతో అలా బిహేవ్ చేయడం కొంచెమైనా బాగుందా? వాళ్ళు ఎంత బాధపడుంటారో ఒక్కసారైనా ఆలోచించావా? నా గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ఇంకా ఆపు వంశీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అరే, ఏదో ఒకసారి పొరపాటున్న తప్పు జరిగితే పూర్తిగా శత్రువు అయిపోతారా? వాళ్ళు పొరపాటుగా చేస్తే క్షమించేవాణ్ణి, కానీ అంతా తెలిసే కావాలని చేశారు. They deserve it. వాళ్ళంటే తప్పు చేశారు అని కోపం పట్టావు, కానీ నందిని ఇక్కడ ఉండనిస్తే నీ సొమ్మేం పోయేది? తన కడుపులో నీ బిడ్డ పెరుగుతుందిరా. ఒకవేళ తనకేదైనా అయితే? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డకేమవుతుంది?
తనని నువ్వు ఇలా బాధ పెడుతుంటే తన ఆరోగ్యం పాడైపోయి ఏదైనా జరగరాంది జరుగుతుందేమో అంటున్నాను. అదేం జరగదు. నువ్వు అనవసరమైన డౌట్స్తో నన్ను భయపెట్టాలని కానీ ఇలాంటి సెంటిమెంట్ డైలాగులతో నా మనసు మార్చాలని కానీ ట్రై చేయకు. అంటే రేపొద్దున నీ బిడ్డ పుట్టినా ఇలాగే ఉంటాను అని అంటున్నావా? నందినితో పాటే బిడ్డని కూడా మర్చిపోతావా? అలా అని నేను అనలేదు కదా. కానీ నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీకు ఎలా అనిపించినా నేను చెయ్యాలనుకున్నదే చేస్తాను. ఇక బిడ్డంటావా, నెలలు నిండాక ఎలాగూ పుడతాడు. ఈ నాన్నని వెతుక్కుంటూ వాడే వస్తాడు. వంశీ, ఏమండి, మీరు వెళ్ళిన పని ఏమైంది? వంశీ ఒప్పుకున్నాడా? అది అమ్మా నేను చెప్తాను. వంశీ ఒప్పుకున్నాడు. మేం వెళ్ళి సారీ చెప్పగానే జరిగిందంతా మర్చిపోయాడు. నిజంగా? నిజమమ్మా. కావాలంటే పద్మావతిని కూడా అడుగు. ఏం పద్మావతి? అవునక్క, వంశీ ఇప్పుడు పూర్తిగా కూల్ అయ్యాడు. మరి నందిని అక్కడే వదిలేసిరాక ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అంటే అమ్మా, పాపం వంశీకి అర్జెంటుగా బెంగళూరు వెళ్లాల్సిన పని పడిందంట. అందుకని ఇంకో 2 రోజులు మీ ఇంటి దగ్గర ఉండేవ్వండి, నేను వచ్చాక జరిగిన దానికి సారీ చెప్పి నందినిని తీసుకెళ్తాను అని అన్నాడు. అందుకనే నందినిని వెనక్కి తీసుకొచ్చాం. అవునా నందిని? అవునమ్మా, బాబాయ్ చెప్పింది కరెక్టే. కరెక్ట్ చెప్పకుండా అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకేంటి నందిని? లీలా ఫోన్ చేస్తుంది అంటే. హలో వదనా, నేను లీలాని మాట్లాడుతున్నా. అక్కడేం జరుగుతుందో చెప్పు. నీకెందుకు లీలా? నాకొద్దులే, మహాలక్ష్మక్కకి చెప్పు. వదినా,
చెప్పొదినా, అక్కడ ఏం జరిగింది? వంశీ ఒప్పుకున్నాడా? నిన్ను ఆదిత్య, తను ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అమ్మా, నోరు మూయి. ఇంకా ఎన్ని రోజులు నాతో ఇలా అబద్ధాలు చెప్తారు? ఆదిత్యకి పద్మావతికి పెళ్లి చేసి మనం తప్పు చేశామనిపిస్తోంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? మన కుటుంబంలోని అన్ని సమస్యలకి కారణం పద్మావతి అని చెప్తున్నావా? అవునండి, పద్మావతి వల్లే మనకిన్ని సమస్యలు. సరే, ఎప్పుడంటే పద్మావతి వల్ల సమస్యలు వచ్చాయి అనుకుందాం. మరింతకు ముందు మన కుటుంబంలో అసలు సమస్యలే రాలేదా? వచ్చాయి కదా? వచ్చాయండి, కానీ అవి చాలా చిన్న చిన్న సమస్యలు. కానీ ఇప్పుడొచ్చేవి జీవితాలే నాశనమయ్యే ఎంత పెద్ద గొడవలు.